హాయ్ అండి. ఈరోజు మనము ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను. సో దీనికి మనము కడాయిలో ఆయిల్ వేసేసి దాంట్లో పట్ట, లవంగం, బిర్యానీ ఆకు అండ్ ఆనియన్స్ వేసి ఫ్రై చేయండి. ఈ రెసిపీ ఏంటో సర్ప్రైజ్. ఒకసారి చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది. సో ఈ రెసిపీకి మనము చాలా ఈజీగా చేసేస్తాము అండ్ హెల్దీ ప్రోటీన్ రిచ్గా చేస్తామన్నమాట. అందుకే నేను పంకిన్ సీడ్స్ తీసుకున్నాను అండ్ లైక్ పీస్ అండ్ చిక్ పీస్ ఇవన్నీ నేను ఆల్రెడీ ఫ్రోజన్లో పెట్టేసుకున్నాను. సో నేను ఎప్పుడైతే ఏ వంట అయితే చేస్తానో ఆ వంటలో కొద్దిగా ఇవన్నీ వేస్తూ ఉంటే మనకు అన్నీ ప్రోటీన్ అందినట్టుగా ఉంటుంది. అందుకని సో క్యారెట్ వేసాము అండ్ దెన్ పనీర్ వేసాము అండ్ దెన్ ఇంకా ఇంకా మీకు ఏ ఏ వెజిటేబుల్స్ అందుబాటులో ఉన్నాయో అవన్నీ కూడా వేసుకోవచ్చు. దిస్ ఇస్ వెజిటేబుల్ కడాయ్ పన్నీర్ రైస్ని మనం సపరేట్గా వండుకోవాలి. కొంచెం గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా కాకుండా లైక్ బిర్యానీకి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. దీంట్లో మనము పసుపు, ఉప్పు, కారము, గరం మసాలా, ఒక్క టమాటా చాలండి, ఎక్కువ తీసుకోకూడదు. టమాటా అండ్ కొంచెం నెయ్యి వేసుకోండి. సో ఇవన్నీ బాగా మీరు ఫ్రై చేయండి. ఇదేంటంటారా, మా చెట్టు బిర్యానీ ఆకు. సో మీ దగ్గర కూడా ఎవరి దగ్గర బిర్యానీ ఆకు చెట్టు ఉందంటే నాకు కామెంట్ చేయండి. మా ఇంట్లో బిర్యానీ ఆకు చెట్టు ఉంది. అది వేస్తే ఆ టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. దీంట్లో కొద్దిగా పెప్పర్ వేసుకోండి, పెప్పర్ పౌడర్ ఉంటే, అండ్ పట్ట లవంగం పొడి, అది గరం మసాలా పొడి ఉంటే కూడా కొద్దిగా వేసుకోండి. అంతే అండి. ఇవంతా బాగా ఫ్రై చేశాక రైస్ ఆల్రెడీ వండుకున్న రైస్ని దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి. సో మనకి ఎప్పుడైతే మార్నింగ్ పిల్లలు ఫాస్ట్గా స్కూల్కి వెళ్ళిపోతారు, అప్పుడు చేయాలి అన్న కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటే ఆ టైంలో ఈ రెసిపీ చేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్ది గ్రేవీ ఏదైందో నైట్ కూడా చేసుకొని పొద్దున రైస్ చేసి కలిపేసిన మన రెసిపీ ఫాస్ట్గా అయిపోతుంది. కడాయ్ వెజ్ పనీర్ రెసిపీ. అండ్ మోస్ట్ ఫేవరెట్గా ఈరోజు నేను ఒక మంచి ఇంగ్రీడియంట్ని దాంట్లో యాడ్ చేశాను. అదేంటంటే పంకిన్ సీడ్స్, కాజు, బాదాంది పొడి. దాంట్లో ఉప్పు, కారం వేసి పెట్టుకుంటాను అనమాట. దాన్ని కూడా దానిపైన వేయడం వల్ల దాని యొక్క టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో కొద్దిగా నెయ్యి వేసుకోండి, రెడీ టు సర్వ్. అంతే అండి. మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. బాయ్.